అయిన వాళ్ళకు కూడా డబ్బులు ఇచ్చాడు. డబ్బులు ఇచ్చేసాడు. మరీ ముఖ్యంగా సార్ మంగళగిరి ప్రాంతంలో ఎన్నికల కంటే ముందు పూర్తిగా డబ్బులు అక్కడ ఉన్నటువంటి అయిన పనులకు కాని పనులకు అన్నిటికి ఇచ్చారు. అన్నిటికీ ఇప్పుడు ఇది ఫస్ట్ 2 years నుంచి ఇచ్చిన కాంట్రాక్టర్స్ కి, ఆ ఫస్ట్ 2 years నుంచి ఇచ్చిన కాంట్రాక్టర్స్ కి ఇప్పుడు వెళ్ళిపోయే ముందు అది కూడా ఫిఫో పద్ధతిలో కాకుండా ఎవరు పడితే వాళ్ళకి నచ్చిన వాళ్ళకి 22-23లోనేమో ఇంచుమించుగా 3,500 crores పనులు చేయలేము, నెక్స్ట్ ఇయర్ కి షిఫ్ట్ ఇవ్వండి అని అడిగితే ఓకే అన్నారు. మళ్ళీ లాస్ట్ ఇయర్ కూడా 3,400 అది క్లోజ్ టు ఈ 2 ఏళ్ల కలిపితే 6,500 కోట్లు. 6,000 అంటే పైన చెప్పినట్లో సంవత్సరానికి ఎంత ఖర్చు పెట్టాలనుకుంటున్నాను, 15,000 చిల్లర కోట్లలో సంవత్సరానికి ఎంత ఖర్చు పెడుతూ వస్తే వీళ్ళు చేయలేకపోతే అవన్నీ ఎక్స్పైర్ అయిపోతే నిధులు వెనక్కి తీసేసుకుందండి సెంట్రల్ గవర్నమెంట్. ఈ 2 ఏళ్లలో కూడా 6,500 కోట్లలో కేవలం 700 కోట్లు ఉంచితే స్టేట్ కాంపోనెంట్ కట్టకుండా మళ్ళీ అది కూడా లేపేయాలని చూసాడండి. గట్టిగానే పైనుంచి పట్టుకున్నారు. 700 కోట్లు తీసుకోవడం కుదరదు, నువ్వు మ్యాచింగ్ గ్రాంట్స్ వేసి వాడుకో, కాంట్రాక్ట్స్ ఇచ్చుకుంటూ ఇచ్చుకో, కానీ అది కుదరదు అని చెప్పి చిన్న ఆఖరి రూపాయితో సహా సెంట్రల్ గవర్నమెంట్ వెనక్కి తీసేసుకుందండి. ఏమంటే ఇంకొకటి ఇండోసాల్ అనే కంపెనీ, ఇందాక మనం మాట్లాడుకునే టాపిక్ అనుబంధంగా షిరిడి సాయి కంపెనీకి అనుబంధమైన కంపెనీ ఇండోసాల్ అనే కంపెనీ. ఇండోసాల్ INDOSOL అదేంటంటే అండి నెల్లూరు జిల్లాలో రామాయపట్నంలో పెట్టారు. దీనికి ఇంచుమించుగా మొదటగా 5,000 పైబడి ఎకరాలు కేటాయించారంటండి. రీసెంట్ గా ఇంకొక 3,200 ఎకరాలు. ఇవన్నీ కూడా లీజు కాదండి, ఏదో కాస్ట్ బేసిస్, అంటే ఏం లేదండి, ఊరికనే నామినల్ రేటుకి మీకు అమ్మేసాం మీరు వాడేసుకోండి అని దారాదత్తంగా ఇవ్వడానికి. ఇవన్నీ కూడా ఈ కంపెనీలన్నీ కూడా ఈ వెనకాల ఉన్నది ఎవరో మీకు చెప్పక్కలేదు. మళ్ళీ ఉన్నారు కదండి లెక్కలు రాసే చిత్రగుప్తుడు, దొంగ కంపెనీ తెలియదు. అదే దొంగల లెక్కలు రాసేయడానికి అనుబంధంగానే వచ్చారు కదా. ఊరికే సూట్ కేసు అలా పెట్టారు, సూట్ కేసు నుంచి డబ్బు పట్టుకుని వచ్చారు అనుకుంటారు ఎవరన్నా రాష్ట్రానికి. డబ్బు కాదండి, కేవలం 2 కాగిత ముక్కలు తెస్తాడు, కంపెనీ రిజిస్టర్ చేస్తాడు, దానికి వెంటనే ఈ రాష్ట్రం నుంచి వాళ్ళకి ఏ కావాలో వచ్చేస్తాయండి. దీనికోసం అసలు మీకు రాసిన ఏంటనుకుంటున్నారు, చిన్న చిన్న చెరువులు, గనులు. ఏమండి ఎలక్ట్రికల్ ప్యానల్స్ పెట్టుకునే కంపెనీకి గనుల లీజులకి ఏం సంబంధం? గనులు లీజ్ ఇచ్చేశారు, చిన్న చిన్న చెరువులు లీజ్ ఇచ్చేశారు ఈ కంపెనీకి. అది కూడా ఏంటి, ఈ నెల 15 రోజుల కాలంలోనే 3,200 ఎకరాలు రాసి పెట్టేసింది. అంతకుముందు కూడా 5,000 ఎకరాలు పక్కన పెట్టారు, కానీ అవి కూడా రాయడం ఇప్పుడే చేశారు. వీళ్ళకి ఇది కాక ఇంకా ఏంటనుకుంటున్నారు, 15 years పాటు వీళ్ళకి విద్యుత్ రాయితీ అంట. సార్ ఈ ప్రభుత్వం పోయే చివరి రోజు చివరి గంట వరకు కూడా ఇట్లాగే ఏదో ఒకటి చేసే ప్రయత్నమే చేస్తుంటుంది, ఏ నిమిషాన్ని కూడా వదలరు వాళ్ళు. అవునండి. ఏమంటే వీళ్ళకి మామూలుగా అయితే ఇటువంటి కంపెనీలు ఎవరైనా స్థాపిస్తే యూనిట్ కి 12 రూపాయలు తీసుకుంటుందండి ట్రాన్స్పోర్ట్, కానీ గవర్నమెంట్ వీళ్ళకి 4 రూపాయలు చొప్పున ఇచ్చిందండి. యూనిట్ 4 రూపాయలు, ప్రతి యూనిట్ మీద 8 రూపాయలు, ఇంచుమించుగా క్లోజ్ టు 50,000 crores సబ్సిడీ అంటండి. ఈ 8 ఏళ్లలో వీళ్ళ వాడుకునే విద్యుత్ లెక్కేస్తాయి. ఇది వీళ్ళు చెప్పేది. ఆఖరికి ఏమంటే మనం ఇంటికి ఒక ట్రాన్స్ఫార్మర్ లేకపోతే ఒక అపార్ట్మెంట్ కి, కొన్ని ఇంటి సంగతి వదిలేయండి, లేఅవుట్ వేసినా అపార్ట్మెంట్ వేసినా మనం ట్రాన్స్ఫార్మర్ పెట్టుకోవాలంటే ఆ అపార్ట్మెంట్ యూనిట్ లో బిల్డింగ్ లో ఉన్న వాళ్ళు అందరూ కలిపి పెట్టుకుంటారు. ఈ కంపెనీలకి వీళ్ళు వేసే ట్రాన్స్ఫార్మర్ అన్ని కూడా ఊరికే 220 kV ట్రాన్స్ఫార్మర్ కావాలంటే ఒక 70 కోట్లు అవుతాయండి. అటువంటి అన్ని కూడా ఫ్రీగా చేసేమన్నదంటే గవర్నమెంట్. ఇంత ఘోరమైన స్కామ్ అండి ఇందులో మాత్రం. ఈ షిరిడి సాయికి అనుబంధమైన కంపెనీయే. ఏమండి ఒక్క విషయం ప్రస్తావన తేవాలి, ఈ ట్రాన్స్ఫార్మర్లు విద్యుత్ దాకా వచ్చాం కాబట్టి. మామూలుగా ఈ గవర్నమెంట్ వచ్చి